ఔజుబిల్లాహిమినషైత్వానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మన హదీస్ వాస్తవ జీవితం. హజరత్ అనస్ రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: దేవ నిజ జీవితం అంటే పరలోక జీవితమే కదా. స్వర్గంలో ఒక కొరడా పెట్టేంత చోటు కూడా ప్రపంచంలోని సకల సృష్టితాల కంటే ఉత్తమమైనది. బుఖారీ కితాబుర్ రిఖా. వివరణ: మానవునికి శాశ్వత ప్రశాంతి లభించే జీవితమే వాస్తవ జీవితం. ప్రాపంచిక జీవితం అన్ని రకాల కష్టాలు, బాధలతో, భయభ్రాంతులతో, ప్రమాదాలతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రతి సంతోషం వెనుక ఒక దుఃఖం ఉంటుంది, ప్రతి సుఖానికి ఒక తోడు కష్టం ఉంటుంది. మరణం అన్ని రకాల సుఖశాంతుల్ని అంతం చేస్తుంది. అందువల్ల ఈ కొన్ని రోజుల జీవితం వాస్తవ జీవితానికి సమానం కాజాలదు. అందుకు విరుద్ధంగా పరలోకాన్ని తమ లక్ష్యంగా పెట్టుకుని జీవించిన వారికే ఆ శాశ్వత శాంతినిచ్చే పరలోక జీవితం ప్రసాదించబడుతుంది. ఆ జీవితంలో భయం, ప్రమాదం గాని, విచారం, దుఃఖం గాని, ఆందోళన, బాధలు గాని తలెత్తే ప్రశ్నే లేదు. అన్ని వరాలతో తులతూగే ఆ జీవితం శాశ్వతమైనది, ఎప్పుడు అంతం కానిది. అందువల్ల పరలోక జీవితాన్ని వాస్తవ జీవితంగా చెప్పవచ్చు. ఈ హదీస్ ఉద్దేశం వాస్తవాన్ని మనోగతమయ్యేలా బోధించడమే. ఈ వాస్తవాన్ని మనోగతం చేసుకున్న వారి దృక్కోణం ఈ ప్రాపంచిక జీవితం గురించి మౌలికంగా మారిపోతుంది. సుబ్హానల్లాహ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.